చాలా ఎన్నో విషయాలు తెలుసుకోవాలా. జీవితము స్వల్పము, తెలుసుకునేది చాలా అధికం కదా. మన జీవితం వచ్చింది నిజంగా నాకు అనిపిస్తుంది, ఎంతెంత అందంగా ఉంటారు చూడు. అందంగా ఉంటే భగవంతుడు చాలా రుణపడి ఉండాలి. పాపము మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటుంది, 10 కోట్ల రూపాయల నుంచి చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, 1 కోటి చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే అందంగా ఉన్న వాళ్ళకు అర్థం చేసుకోవాలి, నిజంగా అర్థం చేసుకోవాలి భగవంతుని నాకు ఇంత అందంగా ఎట్లా తయారు చేసి ఇచ్చాడు. ఒక్కరికొకరు ఎవరికి వాళ్ళు వచ్చారు కదా, సపరేట్గా వచ్చాము మనం, ఎవరికి వాళ్ళే వచ్చినాము. ఆయనకి ఎంతవరకు మనం రూఢపడి ఉన్నాము, భగవంతుని గురించి ఆలోచిస్తున్నామా, మన గురించి ఆలోచిస్తున్నాం. ఓన్లీ సీయింగ్ అబౌట్ అవర్ దిస్ ఫిజికల్ బాడీ ఓన్లీ కదా. ఫిజికల్ బాడీ వరకే మనము యొక్క మొత్తము శక్తి జ్ఞానం అంతా ఇక్కడ వరకే ఉంది. అక్కడ దాటి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా హౌ టు గో ఇట్లనేది బాగా ఆలోచిస్తే కపిల మహర్షి ఏం చెప్తారంటే తత్వజ్ఞానం అంటే ఇన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, తర్వాత పురుషుడు, 20 తత్వాలు తెలుసుకుంటే మోక్షమే. అక్కడనే అంటాడు త్రివిధ దుఃఖాలు అంటే 3 దుఃఖాలు తొలగించుకుంటే మోక్షం అంటాడు. అంటే త్రివిధ దుఃఖాలు అంటే ఇక్కడ ఈ దుఃఖాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనుకోవచ్చు, లేకపోతే రజగుణం, తమగుణం, సత్వగుణం, ఈ 3 గుణాలు కూడా మాయకు సంబంధించినవి. కాబట్టి ఈ 3 గుణాలు పక్క పెట్టేస్తే ఇఫ్ యూ సపరేట్ విత్ ది నేచర్ అంటే ప్రకృతి నుంచి పురుషుడు వేరు చేస్తే ఏమవుతుంది, మోక్షం అంటాడు అక్కడ కపిలుడు కదా. కాబట్టి మనకు పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడు, నీకు జీవుడు దేవుడు కలవడం అంటే ఆత్మ పరమాత్మ కలపడం మోక్షం అంటాడు. అది అనుకుంటే మనం నిజంగా ఆలోచిస్తే యోగంలో పెద్ద రహస్యాలు, అనేకమైన రహస్యాలు మనకు అర్థమవుతాయి. కేవలము అష్టాంగం సరిగ్గా అర్థం చేసుకుని యమనియమాలు పాటిస్తూ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వల్ల కూడా మనం నిజంగా అక్కడ ఆ గోల్ రీచ్ కావచ్చు. స్వామి వివేకానంద ఏమంటాడు, అరైజ్ అనేది ఇదే. అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అంటారు. ఆ అరైజ్ అనేది ఏంటి, నువ్వు మేలుకో. ఎట్లా మేలుకో అంటే నీ జీవితం వచ్చింది ఎందుకోసం వచ్చింది. క్రతోస్మర క్లిబేస్మర కృతం స్మర ఖం బ్రహ్మ. నీ ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఎక్కడికి వెళ్ళాలి అంటే నీవు ఎక్కడికి నుంచి వచ్చినావు అక్కడికే చేరాలి కదా. దానికోసం మనం మర్చిపోయినాం. అది మర్చిపోయి మన వ్యవహారంలో మూలిపోయాం. సంసార భవరోగంలో అది పెద్ద సంసారం అనే భవరోగంలో పడిపోయినాం. కాబట్టి ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ఆ యోగము దొరకడం చాలా అదృష్టం. ఎవరైతే యోగాన్ని ఆశ్రయించిండ్రో అందుకొరకే ప్రార్థనలు యోగం శరణం వచ్చాము, వేదం శరణం వచ్చాము, ధర్మం శరణం వచ్చామంటుంటారు. యోగాన్ని ఆశ్రయించిన వాళ్ళు తప్పకుండా భగవంతుని చేరే అవకాశం ఉంది. యోగ భ్రష్టోభిజాయతే, యోగంలో కూడా పూర్తిగా వాడు పరిపక్వత చెందకపోతే మళ్ళీ యోగ భ్రష్టుడు అవుతాయి. యోగ భ్రష్టుడు అంటే మళ్ళీ వచ్చే జన్మలో ధనవంతులు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు, యోగులు ఇళ్ళల్లో జన్మించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సాధన చేసి ఈ జన్మలో సత్యం తరించేసుకుంటే గమ్యం చేరచ్చు బాగుంది. లేక ఆ సాధన కాకుండా ఇక్కడ చక్రాల ద్వారా కూడా ధ్యానంలో కేవలం యమనియమాలు తెలియకుండా సాధన ద్వారా మూలాధారం, స్వాధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం ఎట్లా చేరడం. మూలాధారం దగ్గర ఈ భౌతికపరమైన విషయాలు కదా, దోపిడీ, దొంగతనాలు, హత్యలు, వ్యభిచారము, తర్వాత జూదము, మద్యపానం, మాంసాహారం, ఇవన్నిటిని మానేస్తే వాడు మూలాధార చక్రం దాటచ్చు. లేక ఆ తర్వాత ఇక స్వాధిష్టాన చక్రంలో కేవలము కోరికలు మాత్రమే. అది ఇవి దాటితే మూలాధారం చక్రం అవన్నీ మానేస్తే కోరికలు కూడా ఉంటాయి. ఆ కోరిక అంతే, ఇవే భోగాలను దాటేస్తే మణిపూర చక్రంలో స్వార్థం, నిస్వార్థత ఉండదు. స్వార్థము కనుక మనం లేకపోతే మనము ఇంకా అనాథ చక్రం వైపు తెలుసు. అనాథ చక్రం ఏంటి, నేను, హూ యామ్ ఐ, నేను అనాథ చక్రం నేను అనేది నేను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం జరపడం. అక్కడి నుంచి సాధన స్టార్ట్. ఈ 3 లోకాలు కూడా అధోలోకాలే, కింది లోకాలే. ఎంతవరకు పోయినా మళ్ళీ కిందికి రావడం, భూలోకానికి, మృత్యులోకానికి రావడం. అనాథ చక్రం దగ్గర మనం నేనని తెలుసుకున్నప్పుడు నేనెవరు, నేను శరీరాన్న, నేను మనసునా, నేను బుద్ధినా, నేను ఇంకా ఇంద్రియాలనా,
లేక ఏది అని తెలుసుకుంటే మనకు ఆత్మ అని తెలిసిపోతుంది. నేను కాను అన్నీ తీసేస్తే ఆత్మ చిగురు మిగిలిది ఆత్మ అని తెలిసిపోతుంది. నేనే చైతన్య స్వరూపాన్ని, నేనే ఆనంద స్వరూపాన్ని, నేనే శక్తి స్వరూపాన్ని అక్కడ వస్తుంది. అక్కడి నుంచి మనకు అక్కడ నీకు నేను అన్నది తెలిసిన తర్వాత నీకు దగ్గరే ఉన్నాడు భగవంతుడు. ఆ వేదాలు ఏం చెప్తారంటే సనో బంధుర్జనిత సవితాత ధామాని వేద భువనాన్ని విశ్వ ఇతర దేవ అమృతమానుషాన తృతీయ ధామాన్ని చేరేంత అంటారు. అంటే అందరికంటే బంధువులు మిత్రులు ఆప్తులు అందరికంటే కూడా దగ్గర ఎవరున్నారు? కేవలం భగవంతుడు మాత్రమే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే సాధన మొదలవుతుంది. అక్కడి నుంచి నీలో ఏ లోపాలని అవన్నీ సవరించుకోవడానికి విశుద్ధ చక్రం, ప్యూరిటీ 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 ప్యూరిటీ. నాలో ఎక్కడ కూడా నాలో అబద్ధాలు ఆడకుండా, లేకుంటే ఎటువంటి మనకు సాధనలో అంతరాయం కలగకుండా ఉండేటి సోమరితనం కానీ ఇంక అబద్ధాలు కానీ ఇంకెటువంటి అవన్నీ దాటుకుంటూ వెళితే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో ఏంటి? మళ్ళీ గంగా యమున సరస్వతి నాడులు కలుస్తాయి కదా, ఆ నాడులు అదే ప్రజ్ఞ, ప్యూర్ నాలెడ్జ్. దిస్ ఈజ్ ఆజ్ఞాచక్రము బ్రుకటి మధ్యన ఆ ప్యూర్ నాలెడ్జ్. ప్రజ్ఞ అంటే ప్యూర్ నాలెడ్జ్, అక్కడిక దానిలో దోషాలు లేనివి. అది దాటితే కానీ సహస్రారం. అది అందుకొరకే ఏమంటే నహి గ్రాణైన సదృశం పవిత్ర విద్యతే అంటారు భగవద్గీతలో 4th చాప్టర్లో. నహి జ్ఞానేన పవిత్ర విద్యతే సదృశం అని అంటే ప్రపంచంలో జ్ఞానం కంటే పవిత్రమైనది మరొకటి లేదంటారు. జ్ఞానమే అన్నింటికంటే పవిత్రమైనది. ఒక్కసారి జ్ఞానం లభిస్తే మనకు తెలిసిపోతుంది. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ జ్ఞానం అంటే నేనెవరో తెలుసుకోవడమే. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకునేది ఉండదు. అదొక్కటి తెలుసుకుంటే నీకు తెలిసిపోతుంది. నేను తెలుసుకున్న తర్వాత ఇంకేముంటుంది? అక్కడ ఉండేది లేదు. అక్కడ నువ్వు ఉన్నావు. ఈ దేహం, ఈ శరీరం అనేది ఈ దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఇక్కడ పూజారి, అక్కడ భగవంతుడు ఉన్నాడు. అతన్ని ఆరాధించే అవకాశం ఏర్పడుతుంది. ఆరాధించడం వల్ల మనం మన జీవితం గమ్యం చేరుకోవచ్చు. ఈ విధంగా చేరుకోవచ్చు. యమనియమాలతో చేరుకోవచ్చు. ఇంకా ధర్మం వల్ల చేరుకోవచ్చు. ధర్మం యోగం షడంగ యోగంలో ఉంది కదా. వేదం షడంగత్యం, వేదమే జ్ఞానం. ఆ జ్ఞానం ఇప్పుడు మనం చెప్పినట్టు నహి జ్ఞానైన పవిత్ర అని వేదం వల్ల తెలుసుకొని అహంకారం రాకుండా ఉండడమే వల్ల మనము భగవంతుని పొందొచ్చు. చాలా మహాత్ములు ఉన్నారు. ఎందరో వేదం వల్ల నాకు మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశ్రయం వల్ల ఆయన యొక్క దాంట్లో తోవలు నడవడం వల్ల, ఆయన యొక్క ఇచ్చిన జ్ఞానం పొందడం వల్ల వేదాలని తెలుసుకునే అవకాశం, యజ్ఞాలు చేసే అవకాశం, సందేశించే అవకాశం, ఈశ్వర స్తుతి ప్రార్థన, భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా స్తుతించాలని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా కొందరు మహర్షుల వల్ల మనకు లభించే అవకాశం ఏర్పడి మనకు వేదమే జ్ఞానం కాబట్టి జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకేముండదు. తర్వాత ధర్మం శరణము గచ్చమి. ధర్మం అంటే ఎవరికి చాలా మట్టుకు 99%, నాట్ ఓన్లీ 99, ఎవరికి ధర్మం గురించి తక్కువ తెలియదు. వేదాలు ధర్మం గురించి ఏం చెప్పినట్టే ధృతి, క్షమ, దమ్ము, అస్థ్యం, ఇంద్రియనిగ్రహం, శౌచము, ధీర్, విద్య, సత్యం, అక్రోధం, 10 లక్షణాలు కలిగిన వాడు ధర్మాన్ని పాటించినట్టు. ధృతి అంటే ఏంటి? ధృతి అంటే ధైర్యం. ధైర్యం లేకపోవడం వల్ల అర్జునుడు అక్కడ యుద్ధం చేయలేకపోయాడు. కృష్ణుడు దాన్ని మళ్ళీ ఉపదేశించినప్పుడు క్లైబ్యం మాస్ మమ పార్థ నైత్యత్వ విపపద్ధతి క్షుద్రం హృదయ ధౌర్బలం తక్తోత్తిష్ట పార్థం. ఈ పిరికితనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నీ యొక్క ధర్మం ఏంటి? క్షత్రియ ధర్మాన్ని ధైర్యంగా ఉండి ధైర్యాన్ని పొంది నువ్వు యుద్ధాన్ని చెయ్యి. ఎవరిని చూస్తున్నావు? వాళ్ళ శరీర ఆత్మ ఎప్పుడు చచ్చేది కాదు. వాళ్ళ శరీరాలు నశించిపోయినాయి. నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పినప్పుడు ఆయన మేల్కొంటాడు. ధర్మం, ధృతి, క్షమాగుణం ఉండాలి. ఎవరైనా మనము తప్పు చేసినప్పుడు క్షమించే గుణం మనం కలిగి ఉంటే అప్పుడు మానవుడు అంటాం, లేకపోతే మనిషి అంటాడు. మనిషా కాదా? ధృతి, క్షమ, దమము, అంతరేంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, శౌచము, శుచిగా ఉండడు. శుచి అంటే బాహ్య శుచి, అంతర్శుచి, వాక్శుచి, తర్వాత మానసిక శుచి, ఇది శారీరక శుచి, 3 శుచిలు కలగడం.
అట్లా మనము ధర్ములు ధృతి క్షమాదమాసం శుచి ధీ అంటే బుద్ధి లేకపోతే ఏమవుతుంది? అంశల్లో కొంగలా కనపడుతుంది. బుద్ధి ఉంటే కొంగల్లో అంశలా కనపడుతుంది కదా. అంటే బుద్ధి అవసరం. బుద్ధి లేకపోతే అందుకొరకే బుద్ధి లేనివాడు వింత పిచ్చి అంటారు కదా. అది విద్య అంటే విద్యనే ఆధారం. విద్య అంటే ఏంటి? సత్యమేదో అసత్యమేదో, నిత్యమేదో అనిత్యమేదో, శుచి ఏదో అశుచి ఏదో, శరీరం ఏదో ఆత్మ ఏదో తెలుసుకోవడమే విద్య. ఇప్పుడు లేకపోతే మనకు తెలియదు కదా. విద్య లేకపోతే చాలా మటుకు విద్య లేని వాళ్ళకి ఇవన్నీ తెలియవు. అందుకొరకు విద్య ఏం లేవంటారు. ఇక్కడ అవిద్య అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినిష, పంచక్లేశ. అవిద్య అంటే విద్యను తెలుసుకోవడం. విద్య అస్మిత అంటే నేనే శరీరం అనుకోవడం. రాగము ఒకవైపుపైన మోహము, ఒకపైన ద్వేషం. రాగము ద్వేషము. అభినివేశం అంటే నేను ఎల్లప్పుడూ ఉంటాను అనుకోవడం. నేను ఎల్లప్పుడూ అందరూ చనిపోతుంటారు, వాళ్ళని చూస్తుంటారు, పాపం ఆ కారణం వల్ల చనిపోయినారు, కానీ వీడు అనుకోడు ఎప్పుడు కూడా నేను ఇక్కడే ఉంటాను అనుకోవడం. అది అభినివేశం. ఇవన్నీ అవిద్యకే కారణం. అవిద్య దుఃఖానికి కారణం. అవిద్య అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచక్లేశ అంటే దుఃఖానికి కారణాలు. కాబట్టి ఇక్కడ విద్యను అవసరం. విద్యను తెలుసుకోవడం చాలా. విద్యనే అన్నిటికీ మూలం అని చెప్తారు. విద్య వల్లనే మనం సరైన దిశలో నడిచే అవకాశం ఉంటుంది. ఇంకా విద్య అంటే సత్యం అంటే ఈ ధర్మంలో 10 లక్షణాల్లో సత్యం ఒకటి. 9 సత్యమే భగవంతుని స్వరూపం. నిత్యం సత్యం అనేది ఎట్లా అంటే ఒక పుణ్యాత్ముడు బావి తవ్విండనుకో, ఒక్క బావి అడవిలో బావి తవ్వితే ఆ బావి కంటే ఇటువంటి 100 బావిల కంటే చేతుడు అంటే దిగుడు బావి గొప్పది. ఆ 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది అంటారు. 100 దిగుడు బావులు తగ్గింది, నువ్వు ఒక యజ్ఞం చేస్తే అది చాలా గొప్పదండి. 100 యజ్ఞాల కంటే ఒక సుపుత్రుడు గొప్పవాడు అంటారు. సుపుత్రుడు అంటే చాలా వాడు ఉన్నతిని సాధించే వీళ్ళకు తల్లిదండ్రులు కూడా తరింపేసే అవకాశం ఉంటుంది. సుపుత్రుడు 100 సుపుత్రుల కంటే ఒక సత్యం గొప్పది అంటారు. సత్యమే మన దుఃఖమున సాగరాన్ని మన సంసారాన్ని సాగరాన్ని తరింపేయడానికి, దాటించడానికి సత్యమే ఉపయోగపడుతుంది. హరిశ్చంద్రుడు ఏం చేశాడు? అంతే కదా. సత్యం ఎక్కడ అబద్ధాలు ఆడలేదు. అబద్ధాలు ఆడే అవకాశం ఉండద్దు నిజంగా కూర్చో. కానీ మనకు కలియుగం మనం అనుకుంటాము. ఒకటి ఇక్కడే చెప్తా. సత్యం ఒక్కరోజు చెప్తా. అక్రోధం అంటే ఏంటి? అక్రోధం అంటే కోపం లేకుండా ఉండడం. కోపం లేక క్రోధం వల్ల మనకు బుద్ధి నశిస్తుంది అని తెలుస్తుంది. బుద్ధి నాశ ప్రశతి. అయితే కాబట్టి ఈ 10 లక్షణాలు క్రోధం లేకపోవడం వల్ల కూడా మనం క్రోధం వల్ల బుద్ధి నశిస్తాయి. కాబట్టి క్రోధం లేకపోవడం వల్ల కూడా మన ధర్మాన్ని పాటించాడు. ధర్మాన్ని పాటిస్తే ధర్మమే భగవంతుని స్వరూపం. మళ్ళీ ఇప్పుడు శ్రీరాముడిని ఏమంటారు? ధర్మస్వరూపుడు అంటారు ఆయన్ని. అదే భగవంతుని స్వరూపం. ధర్మాన్ని పాటిస్తే కూడా మనం భగవంతుని చేరొచ్చు. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇక్కడ నేనేం చెప్పిన సత్యము అక్రోధమా, సత్యాన్ని